గ్రౌండ్ నట్ ఆయిల్ తినకపోతే అసలు తినబుద్ధి కాదండి. అదే చాలా టేస్టీగా ఉంటుంది. అలవాటు చేసుకోవాలండి. ఓకే. ఇట్స్ ఆల్ అబౌట్ హాబిట్ బిల్డింగ్. ఓకే. అంటే మీరు నెయ్యి యూజ్ నెయ్యి చేయొచ్చు. యెస్. నెయ్యి యూజ్ యూజ్ చేయొచ్చు. చేయొచ్చు. అవును. అంటే ఎక్కడైతే మీకు టెంపరింగ్ ఎక్కడైతే తడక అంటారు కదా! అవును. పోపు ఎక్కడ పెట్టాలో అక్కడ మీరు నెయ్యి యూజ్ చేయొచ్చు. సలాడ్ డ్రెస్సింగ్స్‌కి ఇఫ్ యూ హావ్ అవును. ఎక్స్‌ట్రా వర్జిన్ ఆయిల్ అది యూజ్ చేసుకోండి. ఓకే. వర్సటాలిటీని పెంచుకోండి. కోకోనట్ ఆయిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయిల్. ఓకే. కోకోనట్ ఆయిల్ కూడా చాలా మంచిది. మీరు కుకింగ్‌లోకి యూజ్ చేయొచ్చు. ఓకే. అండ్ జనరల్‌గా కోకోనట్ ఆయిల్‌లో జనాలు చెప్పేదంటే కొంచెం స్మెల్ ఎక్కువొస్తదండి కుక్ అవును. చేసేటప్పుడు అంటారు. సో, ఫర్ థట్ ఐ టెల్ నేనేం చెప్తానంటే క్లయింట్స్‌కి ఆయిల్ వేయంగానే ఒక 2 గార్లిక్ పాట్స్ ఉంటాయి కదా! ఆ! దంచి వేసేయండి. ఆయిల్ అచ్చా! ఫ్లేవర్ అన్నది న్యూట్రలైజ్ అవుతుంది. మంచి చిట్కా రాసుకోండి. ఆ! అండ్ ఇదే పద్ధతి మీరు మస్టర్డ్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. అచ్చా! మస్టర్డ్ కూడా అవును. దన్ దాని కొంచెం స్ట్రాంగ్ అవును. ఫ్లేవర్ ఉంటుంది. అవును. ఆ ఫ్లేవర్‌ని డియోడరైజ్ చేయాలంటే గార్లిక్ పాట్స్ దంచి వేయండి. ఓహో! సో, కొంచెం సూపర్. డియోడరైజ్డ్ అయిపోతుంది. దెన్ యూ కెన్ వండర్. అబ్సల్యూట్‌లీ వాడుకోవచ్చు. హ్యాబిట్ అండి. సో, ఓకే. ఓకే. సూపర్. ఎప్పుడైనా సరే ఈ నెలకి 4 వారాలుంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కది ఒక్కొక్కటి. ఉంచుకోండి. మీకు ఈ రేషియో కూడా పెరగదు. ఇన్‌ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. సో, మీరు బా సీడ్ ఆయిల్స్ మార్చి చూడండి. మీ బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఖచ్చితంగా తగ్గుతుంది. మీరు వండర్. సీడ్ ఆయిల్స్ ఇలా కంటిన్యూయస్‌గా ఇంతింత మాత్రాల్లో యూజ్ చేస్తే మాత్రం మీ ఇన్‌ఫ్లమేషన్ మీరేం చేసినా తగ్గదు. ఇంటర్నేషనల్ ఒక ఆయిల్ వాడతారు కదండీ! అదేంటి? ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిలా? ఆ! ఆలివ్ ఆయిల్. యెస్. అదేంటి అది సీడ్ ఆయిలా? లేదంటే ఆలివ్ ఆయిల్ కూడా ఒక సీడేనండి. ఆ! కానీ దాంట్లో పాలిఫినాల్స్ కానీ చాలా బావుంటాయి. హార్ట్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ బావుంటాయి. సో, అది వాడొచ్చు. సో, అది వాడొచ్చు. కానీ మన ఇండియన్ కుకింగ్‌కి అది పనికిరాదు. అవునా? ఓకే. ఎందుకంటే ఆయిల్స్ టెంపరేచర్ బట్టి ఉంటుందండి. ఆ అవును. టెంపరేచర్ దాటి దాన్ని యూజ్ చేస్తే దాని ఫార్మ్ మారిపోయి అది మనకి అడ్వర్స్‌గా మన బాడీలో ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే. అందుకే ఆయిల్ టెంపరేచర్ అన్నది ఇంపార్టెంట్. ఓకే. రైస్ బ్రాన్ కూడా చాలా మంచిదండి. సారీ రైస్ ఐ బ్రాన్. ఆ! ఫర్గాట్. బట్ రైస్ బ్రాన్ కూడా చాలా మంచిది. రైస్ బ్రాన్ ఎలా అంటే కోల్డ్ ప్రెస్డ్ యూజ్ చేయాలి. మన అచ్చా! రిఫైన్డ్ ఆయిల్ కాదు. ఆ! రిఫైన్డ్ రైస్ బ్రాన్ కాదు. ఓకే. కోల్డ్ ప్రెస్డ్ మీకు గనక రైస్ బ్రాన్ దొరికితే చాలా వర్సటైల్ ఆయిల్. అది కానీ సీడ్‌కి కోల్డ్ ప్రెస్‌లో రైస్ బ్రాన్ లేదనుకుంటా అండి. ఉందా? కొన్ని బ్రాండ్స్ వస్తున్నాయండి. వస్తున్నాయి. యూ ఎందుకంటే కెన్ సెర్చ్. లోకల్‌లో అయితే ఎక్కడ లోకల్ దొరకలా. దొరకదు మీకు. అవును. అవును. కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఓకే. సో, ఓకే. కోల్డ్ ప్రెస్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కోల్డ్ ప్రెస్‌దే మీరు యూజ్ చేయాలి. ఓకే. సో, ఇలా ఆయిల్స్‌లో కూడా మీరు వర్సటాలిటీ పెట్టుకున్నా మీకు ఆహ్, సీడ్ ఆయిల్ వల్ల వచ్చే ముప్పు కొంచెం తగ్గుతుంది. మీ బాడీకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ అన్నది ఈ చాలా ఇంపార్టెంట్ సజెషన్ మేడం ఇది నిజంగా. అవునండి. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. అవును. ఇంకొకటి మేడం ఈ మధ్య మగవాళ్ళలో టెస్టాస్టిరాన్ లెవెల్స్ బాగా పడిపోతున్నాయి. అవును. దాంతో పాటు ఫెర్టిలిటీ రేట్ కూడా చాలా పడిపోయింది చూస్తున్నాం. సో, ఫెర్టిలిటీ సెంటర్స్ అవును. ఇవి ఎలా పెరిగిపోయాయో కూడా మనం చూస్తున్నాం. అవును. మరి ఇది టెస్టాస్టిరాన్ లెవెల్స్‌ని ప్రాపర్‌గా ఉంచుకోవడాన్ని కూడా డైట్‌తో మనం సెట్ చేసుకోవచ్చా అండి? ఒకప్పుడు టెస్టోస్టెరాన్స్ లెవెల్ అంత లోగా ఉండేది కాదండి. కాదు. అవును. ఇప్పుడు ఎందుకు అవుతుందనేసి ఒక్కసారి ఆలోచించండి. మన హ్మ్. డైట్ అండ్ లైఫ్ స్టైల్ ముందట్లా లేదు. కరెక్ట్. ఓకే. ఇంకోటి మన బాడీకి ఈ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నది రిప్రొడక్షన్ అన్నది లాస్ట్‌లో వస్తుంది. హ్మ్. ఎందుకంటారా? ఫస్ట్ బాడీ తను సర్వైవ్ అవ్వడానికి ప్రాపర్‌గా మెకానిజం ఉంటే అప్పుడు రిప్రొడక్షన్ గురించి ఆలోచిస్తది. ఓకే. అది ఒక జనరల్ టెండెన్సీ. హ్మ్. అంటే మీ బాడీలో ప్రాపర్ ఎన్వైరన్మెంట్ లేదు. బాడీ ఎలా చూస్తుందంటే మీ బాడీలో ప్రాపర్ ఎన్వైరన్మెంట్ ఇంకా రిప్రొడక్షన్‌కి ప్రాపర్ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడే ఆ కైండ్ ఆఫ్ హార్మోన్స్ అనేది పుష్కలంగా అది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. అలా లేనప్పుడు అది కూడా ఇక్కడ ఎన్వైరన్మెంటే సమంగా లేదు. ఇది ప్రొడ్యూస్ చేసి కూడా వేస్టే అనేసి అది ఆహ్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. సో, ఓకే. మీ బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఉంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎక్స్‌పెక్టింగ్ యువర్ టెస్టోస్టెరాన్స్ టు బి నార్మల్ ఈస్ ఔట్ ఆఫ్ ది బాక్స్. ఓకే. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీకు దాని మీద టెస్టోస్టెరాన్ అన్నది ప్రాపర్‌గా రిలీజ్ కాదండి. ఓకే. స్ట్రెస్ ఒకటి యాడ్ ఆన్ మళ్ళీ. అచ్చా! సో, మీరు టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ చేయాలంటే ఫస్ట్ మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్‌ని బెటర్ చేయాలి. దాని హ్మ్. కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్‌ని బెటర్ చేయాలి. ఫుడ్స్‌లో వస్తే మీరు మంచి హోల్‌సమ్ ఫుడ్స్ తీసుకోవాలి. హ్మ్. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అండ్ ఫ్రీక్వెంట్ స్నాకింగ్ అవాయిడ్ చేయాలి. మీ షుగర్ లెవెల్స్‌ని ప్రాపర్‌గా కంట్రోల్‌లో ఉంచుకోవాలి. హ్మ్. దీస్ ఆర్ ద లిటిల్ థింగ్స్. అంటే పెద్ద డ్రాస్టిక్ చేంజెస్ కాదు. మీరు రోజు ఏదైతే కరెక్ట్. చేస్తారో దీనివల్లే అవును. ఇవన్నీ ఇంపాక్ట్ ఖచ్చితంగా సూపర్. మీ సూపర్. బాడీ మీద ఉంటుంది. అలాగే మీ హార్మోన్స్ మీద కూడా దీని ఇంపాక్ట్ అన్నది ఉంటుందండి. ఓకే. ఓకే. సో, మ్యామ్ యాక్చువల్‌గా మీరు చూడ్డానికి 10థ్ క్లాస్ అమ్మాయిలా కనిపిస్తారు బయట చూడ్డానికి. మీ ఏజ్ ఎంతో తెలిస్తే మనోళ్ళందరూ కింద పడిపోతారు. కాబట్టి ఆ సీక్రెట్ చెప్పను. బట్ ఏంటి మీ సీక్రెట్? అంటే ఆటోఫేజీ మెకానిజం లాంటిదేమన్నా అప్లై చేస్తారా? వాడతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోఫేజీ అన్నది ఏంటో తెలియాలండి. యెస్. ఆహ్, అది డీప్ క్లీనింగ్ ప్రాసెస్ మన బాడీకి. ఓకే. ఎలాగా అంటే ఆహ్,
మనం 6 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి మన హౌస్ని ఎలాగ డీప్ క్లీన్ చేసుకుంటామో అవును, అలా అవును. బాడీకి కూడా అవసరం అది. ఓకే. అంటే రోజు రోజు ఏదైతే వేర్ అండ్ టేర్ జరుగుతుందో సెల్స్లో కానీ మన బాడీలో చాలా ఇలా కచరా కూడా జమ అయిపోతుంటుంది. అది అవును. ఎప్పటికప్పుడు క్లీన్ కావాలి. అంటే ఇమాజిన్ యువర్ హౌస్. మీ ఇంట్లో సామాన్లు ఎలా పడితే అలాగా ఫర్నిచర్ డస్ట్ ధూళితో పాటు ఇంకా క్లీన్ చేయకుండా అలా ఉన్నాయనుకోండి, మీ ఇంట్లో ఆ అంటే మీ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది. సో ఓకే. అంత అనుకూలంగా ఉండదు. చికాక్గా అవును, అన్ని అవును. మొహం మీద ఉన్నట్లు చాలా ఎలా ఉంటుందో అవును. బాడీకి కూడా అంతేనండి. ఆటోఫేజీ అంటే మీరు అంటే క్లీనింగ్ ప్రాసెస్. ఓకే. అంటే డీప్‌గా క్లీన్ చేయడం. అంటే బాడీ తనను తాను క్లీన్ చేసుకునేలాగా చేస్తారా? అవునండి. ఎట్లనగా? ఎలా ఆ! చేస్తాము అనంటే ఇప్పుడు మీరు ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టుకున్నారండి. ఇవాళ ఇల్లు మొత్తం సాఫ్ చేయాలన్నప్పుడు, ఆ అవును. రోజు వంట కార్యక్రమం పెట్టుకుంటారా? లేకపోతే లైట్‌గా ఏదైనా తీసుకుంటారా? అంతే గదా! లైట్‌గా ఏదైనా తీసుకుంటాం. వీలైతే లైట్ బయట నుంచి తెప్పించేసుకుంటాం. తెప్పించుకుంటారు అంతే. సేమ్ అలాగే మీరు ఆటోఫేజీని యాక్టివేట్ చేయాలి అంటే మీరు ఎంత న్యూట్రియంట్స్ తక్కువ ఇస్తే అంత మంచిది. ఆ రోజు అంటే ఉపవాసం దానికి ఉంటే బెటర్ ఇంకా. దాన్ని సూపర్. ఎక్కువ ఎక్కువ అంటే తిని డైజెషన్‌కి ప్రతిసారి పనివ్వకూడదు. ఒక్కొక్కసారి ఓకే. గ్యాప్ కూడా ఇవ్వాలి. రైట్. సో, మనకు చూడండి ఎప్పుడైనా వంట లేదు లేకపోతే చాలా పని తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం కబోర్డ్స్ అనేసి ఇవాళ అది సర్ది పెడదాం, ఇది అవును. సర్దుకుందాం అనేసి ఎలా చేసుకుంటామో బాడీ కూడా అంతే. మీరు ఒకసారి కొంచెం గ్యాప్ ఇస్తే దానికి మీరు ఏమి డైజెషన్ మీద గాని, వేరే ఫంక్షన్స్ దానికి వేరే పని చెప్పకుండా గ్యాప్ ఇస్తే తను క్లీనింగ్ మీద ఫోకస్ చేస్తుంది. కరెక్ట్. మనం ఏం చేస్తాం ప్రతిసారి తింటూ ఇంకా డైజెషనే అవుతూనే ఉంటే ఫుడ్‌కి హ్మ్. దానికి వేరే థింగ్స్ మీద ఫోకస్ చేసే పనైతే ఉండదు. ఓకే. సో, సెల్ఫ్ క్లీనింగ్ ప్రాసెస్ అండి అది. అంటే మీరు రోజు ఇప్పుడు వంట వండుతారు ఇంట్లో. కచరా కూడా జమ అవుతది. హ్మ్. అది రోజుకు రోజు పోతుంది అలాగా. అలా కాకుండా మీరు ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ కూడా ఒక నెలకొకసారి, 2 నెలలకొకసారి అనేసి మీరు క్లీనింగ్ చేసుకుంటారు ఇంట్లో. అది ఓకే. చేయకపోతే మొత్తం చాలా అంటే పాత పడిపోయిన సామాన్లు, తుప్పు పట్టిన సామాన్లు అవును. అవన్నీ తీయాలి. అవి బాడీ కూడా అంతేనండి. అవి మనం తీయటం లేదు. ఓకే. ఎంతసేపు వండుకుంటున్నాము, తినేస్తున్నాము, పడుకుంటున్నాము అవును. గానీ, దీని మీద ఫోకస్ ఎక్కువ పెట్టటం లేదు. దానికి గ్యాప్ కూడా ఇవ్వటం లేదు. బాడీకి అలాంటి ఎన్వైర్న్‌మెంట్ కూడా కల్టివేట్ చేయటం లేదు. ఎలా చేయాలో చెప్తారా మేడం? మళ్ళీ మీతో ఫోన్‌లో మాట్లాడుతూనే చెప్తారా? కొంచెం చెప్పండి. కొన్ని టిప్స్ ఇవ్వండి మాకు. అలా అని లేదండి. ఇప్పుడు నేనేం చెప్పినా జనరిక్ అయిపోద్దండి. అవును. కేస్ స్పెసిఫిక్ ఉండదు. ఓకే. అందుకు నేను చాలా చూసి మాట్లాడతాను. ఓకే. దట్స్ ద రీజన్. ఐ నో. సో, బట్ అంటే ఇప్పుడేం చెప్పినా అది ఒక జనరిక్ అయిపోద్ది. కరెక్ట్. ఈ కరెక్ట్. టీ తాగితే చాలు అన్నట్లుగా ఇంకా జనాలు పడినా, పడకపోయినా అది ఇంప్లిమెంట్ చేసేస్తారు. తీసేస్తాను. ఇప్పుడు అదే జరుగుతుంది అది మార్కెట్‌లో. ఐ డోంట్ వాంట్ ఇట్ టు వావ్! హ్యాపెన్. సూపర్ మ్యామ్. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చెప్పారో. తనే అందుకే జనం ఇంతగా చూస్తున్నారు తన వీడియోస్. అంటే మామూలుగా మార్కెట్‌లో మనకు తెలుసు కదా! ఒక చాయ్ వచ్చింది అంటే అందరిని తాగేసేయండి మీరు సన్నగా అయిపోతారు. తాగేసేయండి మీకు హెల్త్ బాగా అయిపోతుందంటే అందరూ తినేస్తారు, తాగేస్తారు. కానీ కన్సల్ట్ కాకుండా ఒక డైటీషియనో, డాక్టర్‌నో కన్సల్ట్ కాకుండా మన బాడీలోకి ఏది పంపించకూడదు యాక్చువల్‌గా. ట్రూ. వెరీ సో అదే తను ఇప్పుడు చక్కగా చెప్పారు. ఐ యామ్ సో హ్యాపీ మ్యామ్.